రాష్ట్రంలో జరుగుతున్న వాల్మీకి అన్యాయం పైన దాదాపు 56 ఏళ్ళ కూడా వాల్మీకులు బాధల్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అయితే కూడా ప్రభుత్వం అయితే ఎలక్షన్ ముందు మాకు వాల్మీకులు మేము వస్తాంలే ఎస్టీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే లోకేష్ బాబు గారు అయితే పాదయాత్రలో ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా వాల్మీకుల్ని మేము ఎస్టీ చేస్తాము మాకు ఓట్లేని చెప్తే మేము ఓట్లేని జరిగింది. మేము కూడా ప్రభుత్వానికి ఓట్లు వేసిన దానికి ఈ రోజు మీరు సీఎం అయినారు. కావున వాల్మీకులు ఇంతవరకు కూడా 2 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు పట్టించుకునే నాదులు లేరు. కాబట్టి కావున ప్రతి ఒక్కరు కూడా దయచేసి వాల్మీకులు జరుగుతున్న అన్యాయాలపైన ప్రతిపక్షాలు సంఘ రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు వాల్మీకుల గురించి పట్టించుకోలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈసారి ఎలక్షన్లకు మీరు రాబోతున్నారు గ్రామాలు వచ్చిన తర్వాత ఓటు అడిగేదానికి మా ఎస్ఐ మీద చెప్పి మిమ్మల్ని అడతామని చెప్పి ఈ సమాధానం తెలియజేస్తున్నాం. మీరు సమాధానం చెప్పి ఒక గ్రామాలకు రాండి వాల్మీకి ఉండేదామా లేని పక్షంలో మిమ్మల్ని తరుముకునే సిద్ధంగా ఉంటాం. మా ఓటు ఇంకోటి కూడా వాల్మీకి గ్రామ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు కూడా మేము అందరినీ ఒక కూటమి చేస్తున్నాం. వాల్మీకి ఎస్టీ జాబుల కోసము ఉద్యమానికి యువతని సిద్ధం చేస్తున్నాం. మా ఓట్లు ఖచ్చితంగా మీరు కానీ ఎస్టీ చేయకపోతే వాల్మీకి ఓట్లు బైకాట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం.